మాత్రే నమః. నేను మీ చిర్రావూరి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. అంటే మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్యభగవానుడు అని దాని అర్థం. అయితే ఆరోగ్యం ఒక్కటే కాదు, సూర్యభగవానుడు అన్ని రకాలైనటువంటి విశేషాలని మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన నవగ్రహాలకి రాజు, ఆదిదేవుడు అని ఆయనకి పేరు. అందుకే ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర అంటాడు. భాస్కరుడు అంటే కిరణాలనే తన యొక్క చేతులుగా కలిగి ప్రకాశించేటటువంటి వాడు అని అర్థం. అందుకని ఎవరైతే సూర్యుణ్ణి ఆరాధన చేస్తారో వాళ్ళకి జరగనటువంటి పని అంటూ ఏమీ ఉండదు. నవగ్రహాలకు ఆయన అధిపతి కదా. కాబట్టి ఏ గ్రహం మిమ్మల్ని పీడిస్తున్నా, ఏ గ్రహం ఏ విధమైనటువంటి దుష్ఫలితాలని మీకు కలిగిస్తూ ఉన్నా, మీరు సూర్య భగవానుణ్ణి ఆరాధన చేశారంటే కనుక తప్పనిసరిగా మీకు ఆ గ్రహ ఫలితాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి. అందుకని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చక్కగా ఒక దోసెడు నీళ్లు తీసుకుని ఓం మిత్రాయ నమః అని తలుచుకుని చక్కగా సూర్యభగవానుడికి చూపించి ఆ నీళ్ళని వదిలిపెట్టండి. అలా 3 సార్లు కనుక మీరు ఓం మిత్రాయ నమః అనుకుని 3 దోసిళ్ళ నీళ్లు వదిలిపెట్టారంటే సూర్యభగవానుడికి అర్ఘ్యము ఇచ్చినటువంటి ఫలితము మీకు కలిగి ఆయనకి అపామిత్ర అని పేరు. అంటే నీటికి స్నేహితుడట. నీళ్ళంటే చాలా ఇష్టం ఆయనకి. కాబట్టి మీరు వదిలిపెట్టేటటువంటి అర్ఘ్యము మీకు సకల గ్రహ దోషాలని, గ్రహ దుష్ఫలితాలని కూడా తొలగించి చక్కటి ఆరోగ్యాన్ని, సిరి సంపదలని, మనశ్శాంతిని, ఇంట్లో ఉన్నటువంటి చికాకుల్ని తొలగించి చక్కటి ప్రశాంతతని కలిగిస్తుంది. అందుకని సూర్యభగవానుణ్ణి ఆరాధన చేయండి. ఒక్క దోసెడు నీళ్లు మీరు స్నానం చేసిన తర్వాత చక్కగా మంచినీళ్ళు తీసుకోవాలంటే మీరు స్నానం చేయగా మిగిలినటువంటి నీళ్లతో ఎప్పుడూ అర్ఘ్యం వదిలిపెట్టకూడదు. వేరే నీళ్లు తీసుకుని చక్కగా సూర్యుడికి చూపించి వదిలిపెట్టి 1 నిమిషం ఎండలో నిలబడి సూర్యభగవానుడికి నమస్కారం చేయండి. మీరు ఎప్పుడు వదిలిపెట్టినా ఉదయం 8 గంటల లోపలే ఈ యొక్క అర్ఘ్యాన్ని వదిలిపెట్టాలి. ఎందుకంటే 9 దాటిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యాలు వదిలిపెట్టడం అనేటటువంటిది సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు చేస్తారు, కానీ స్నానం చేసినటువంటి వాళ్ళు చెయ్యకూడదు. అందుకని మనం ఎప్పుడూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసుకుని చక్కగా ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యుడికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టారంటే మీకు సూర్యభగవానుడు ఏమి ఇవ్వాలో, మీ కోరికలు ఏమిటో, కోరిక అనేటటువంటిది మీ మనసులో ఉందంటే కనుక ఆ కోరికలన్నీ కూడా నెరవేరేటటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తాడు. కాబట్టి మీరు దేవతల్ని కోరుకోవక్కర్లేదు. సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని వదిలిపెడితే చాలు. మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా అందరూ దేవతలకి తెలియజేసి మీ యొక్క కోరిక యొక్క అధిష్టాన దేవత ఎవరో వాళ్ళ చేత మీ యొక్క కోరిక తీరేటటువంటి విధంగా ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే ఆయనకి భాస్కరుడు, ప్రభాకరుడు, మిత్రుడు అని పేరు. కాబట్టి సూర్యారాధన చేయండి. మీ కోరికలన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. మీరు మళ్ళీ ప్రత్యేకించి సూర్యభగవాను కోరక్కర్లేదు. ఏమిటి కోరతారా? ఏమీ అవసరం లేదు. సూర్యుడికి నీళ్ళు వదిలిపెడితే చాలు, మీ కోరికలన్నీ ఆయనే చూసుకుంటాడు. జయం.